హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో నవరాత్రి స్పెషల్ మరో ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. అదే కొబ్బరన్నం. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని గుప్పెడు వేరుశనగుళ్ళు కూడా యాడ్ చేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే తురుముకున్న లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కప్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాయిలింగ్ అయ్యాక అందులోనే మనం రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అన్నం బాగా ఉడికినాక అందులోనే మీకు నచ్చితే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే మన కొబ్బరన్నం అనేది రెడీ అయిపోతుంది.